హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో వీడియోస్ అప్లోడ్ చేయక 4 డేస్ అయితే అవుతుంది. సో ఇక నుంచి అయితే రెగ్యులర్‌గా అయితే వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి. సో గత 4 డేస్ నుంచి ఒక వీడియో కూడా అప్లోడ్ అయితే చేయలేదు కాబట్టి సో ఈ వీడియోకి ఒక లైక్ చేసుకోవడం ద్వారా చాలా మందికి అయితే రీచ్ అవుతుంది. సో అందుకే వీడియోకి ఒక లైక్ చేసుకోండి. సో వీడియోలో వచ్చేసి మనకైతే అప్‌కమింగ్ ఓటీటీలోకి రిలీజ్ అవుతున్న మూవీస్ ఎంతో తెలుసుకున్నాం. లైక్ 'దురేందర్ ది రివెంజ్' మూవీ ఓటీటీ రిలీజ్‌డ్, 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' మూవీ ఓటీటీ రిలీజ్‌డ్, 'డెకాయిట్' మూవీ ఓటీటీ రిలీజ్‌డ్. సో చాలా మూవీసే మనకైతే ఓటీటీలోకి అయితే సడెన్‌గా అయితే రిలీజ్ అయితే అయిపోయాయి. సో ఆ మూవీస్ ఏంటివి, ఇంకా మూవీస్ రిలీజ్ కానీ మూవీస్ అన్నీ కూడా డీటెయిల్‌గా అయితే వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ అయితే చేశాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా అయితే చూడండి. నెంబర్ 1 యూత్ మూవీ. సో ఈ మూవీ థియేటర్స్ చాలా రోజులైతే అవుతుంది. సో ఇక ఈ మూవీ కూడా మనకైతే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే నెట్‌ఫ్లిక్స్‌లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో తమిళ్ అండ్ తెలుగు లాంగ్వేజ్ 2 లాంగ్వేజ్ కలిపి మనకైతే నెట్‌ఫ్లిక్స్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉంది. సో మన తెలుగు ఆడియన్స్ అయితే యూత్ మూవీ కోసం చాలా ఈగర్‌గా అయితే వెయిట్ అనేది చేస్తున్నారు. సో తమిళ ఆడియన్స్ కూడా వెయిట్ అయితే చేస్తున్నాం. మీ అందరికైతే మనకు సో ఈ మూవీని థియేటర్‌లో మిస్ అయిన వాళ్ళు అండ్ ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు మనకైతే నెట్‌ఫ్లిక్స్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉంది. వెళ్లి చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. నెంబర్ 2 ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు అయితే యాక్ట్ చేశారు. అయితే ఈ మూవీ కూడా మనకైతే ఓటీటీలోకి అయితే సడన్‌గా అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో ఈ మూవీ కూడా మనకైతే నెట్‌ఫ్లిక్స్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉంది. సో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నా ఉంటే సో నాకు తెలిసి చాలా మంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ మూవీ థియేటర్స్ మిక్స్డ్ రెస్పాన్స్ అయితే తెచ్చుకుంది. అందుకే తొందరగానే ఓటీటీలోకి అయితే వచ్చేసింది. సో ఈ మూవీ తెలుగు లాంగ్వేజ్‌లో అయితే మనకు నెట్‌ఫ్లిక్స్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉంది. వెళ్లి తప్పకుండా అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. నెంబర్ 3 మోస్ట్ యాంటిసిపేటెడ్ 'శబ్దం' మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి అదిపినిశెట్టి శెట్టి గారు అయితే యాక్ట్ చేశారు. సో చెప్పాం కదా మనకైతే సడన్‌గా ఈ మూవీని ఎప్పుడైనా ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేయవచ్చని. సో ఇక ఈ మూవీ వచ్చేసి మనకైతే ఓటీటీలోకి అయితే ఎట్టకేళ్ళకైతే రిలీజ్ అయితే అయిపోయింది. సో ఇక ఈ 'శబ్దం' మూవీ కోసం చాలామంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. సో కామెంట్‌లో పెడుతున్నాం, మీ అందరికీ చెప్తున్నాను. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే జీ5లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో తప్పకుండా మీరైతే చూడడానికి అయితే వెళ్ళండి. సో మీకైతే జీ5లో అయితే మనకి ఈ మూవీ అయితే అవైలబుల్‌గా అయితే ఉంది మన తెలుగు లాంగ్వేజ్‌లో. నెంబర్ 4 బ్యాండ్ మేళం మూవీ. సో ఈ మూవీ కోసం చాలామంది ఫ్యాన్స్ అయితే చాలా ఈగర్‌గా అయితే వెయిట్ అనేది చేస్తున్నారు. ఎందుకంటే మూవీ థియేటర్స్ దాదాపుగా అయితే 1 మంత్ అయితే అవ్వడానికి అయితే వస్తుంది. సో ఈ మూవీ ఇప్పుడు దాకా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేయలేదు. సో ఇక ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేసిందని మీ అందరికీ తెలిసిందే. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే జీ5 వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చేసి మనకి ఈ మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఈ ఏప్రిల్ 24th నుంచి అయితే కన్ఫామ్‌గా అయితే మనకి బ్యాండ్ మేళం మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో కన్ఫామ్‌గా అయితే మనకి బ్యాండ్ మేళం మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం చాలామంది అయితే చాలా ఈగర్‌గా అయితే వెయిట్ అనేది చేస్తున్నాం. మీ అందరికైతే చెప్తున్నాను. ఏప్రిల్ 24th అయితే కన్ఫామ్‌గా అయితే బ్యాండ్ మేళం మూవీ అయితే జీ5లో అయితే అవైలబుల్‌గా అయితే ఉంటుంది మన తెలుగు లాంగ్వేజ్‌లో. నెంబర్ 4 సంగీత్ శోభన్ గారు హీరోగా యాక్ట్ చేసిన 'రకస' మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే థియేటర్స్ బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. సో ఈ మూవీ ఇంకా థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం చాలామంది అయితే చాలా ఈగర్‌గా అయితే వెయిట్ అనేది చేస్తున్నారు. సో ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళైతే అఫీషియల్‌గా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్‌మెంట్ అయితే చేయడం అయితే జరిగింది. సో మనకు మే 1 నుంచి అయితే కన్ఫామ్‌గా అయితే మనకి 'రకస' మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న మీ అందరికైతే మే 1 అయితే తెలుగు లాంగ్వేజ్‌లో అయితే నెట్‌ఫ్లిక్స్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉంటుంది మనకు. నెంబర్ 7 సుర్యోధన మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి ప్రియదర్శి గారు అయితే యాక్ట్ చేశారు. అయితే మూవీ మంచి హిట్ అయితే అయింది. థియేటర్‌లోకి రిలీజ్ అయ్యి సో థియేటర్స్ చాలా రోజులు అయితే అవుతుంది. సో చాలా రోజులు అయితే అవడంతో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందని చాలామంది ఆడియన్స్ అయితే చాలా ఈగర్‌గా అయితే వెయిట్ అనేది చేస్తున్నారు. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చేసి మనకి ఈ మూవీని ఎప్పటి నుంచి ఓటీటీలోకి తీసుకొస్తున్నారంటే ఈ మూవీని వచ్చేసి ఏప్రిల్ 24th నుంచి అయితే కన్ఫామ్‌గా అయితే సుర్యోధన మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తారు. నెంబర్ 8 హార్ట్ బీట్ సీజన్ 3 వెబ్ సిరీస్. సో వెబ్ సిరీస్‌కి సంబంధించిన సీజన్ 2 అయితే రిలీజ్ అయితే అయింది. సీజన్ 1 కూడా ఆల్రెడీ అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది జియో హాట్‌స్టార్‌లో. సో సీజన్ 3 కూడా మనకైతే రిలీజ్ కావడానికి అయితే సిద్ధంగా అయితే ఉంది. సో కమింగ్ సూన్ అని మనకైతే మూవీకి సంబంధించిన టీజర్, ట్రైలర్ 2 కూడా అయితే రిలీజ్ అయితే అయిపోయాయి. సో రీసెంట్‌గానే మనకి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది. సో ఈ మూవీ వచ్చేసి జూన్ 25th నుంచి అయితే కన్ఫామ్‌గా అయితే ఈ సిరీస్‌కి సంబంధించిన మనకు సీజన్ 3 అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో పక్కాగా అయితే మనకు జూన్ 25th అయితే మనకు హార్ట్ బీట్ సీజన్ 3 వెబ్ సిరీస్ అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 9 బైకర్ మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకైతే శర్వానంద్ గారు అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకు శర్వానంద్ గారి కెరియర్‌లోనే బెస్ట్ టాక్ అయితే తెచ్చుకుంది. కానీ మనకైతే కలెక్షన్ పరంగా అయితే మనకి మూవీ హిట్ అయ్యేలాగా అసలు కనబడట్లేదు. సో ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. సో ఈ మూవీని వచ్చేసి మనకైతే నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్‌మెంట్ అయితే చేయడం అయితే జరిగింది. సో మే 1 నుంచి అయితే కన్ఫామ్‌గా అయితే బైకర్ మూవీ అయితే రిలీజ్ కావడానికి అయితే సిద్ధంగా అయితే ఉంది. సో నెట్‌ఫ్లిక్స్ వాళ్ళే అఫీషియల్‌గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేశారు. సో మీకు అంతలా డౌట్ ఉంటే మీరు గూగుల్‌లో పోయి సెర్చ్ చేసి చూసుకోండి. సో బైకర్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అని కొడితే మీకు అయితే డేట్ అయితే వచ్చేస్తుంది. సో మే 1 నుంచి అయితే కన్ఫామ్‌గా అయితే బైకర్ మూవీ అయితే మనకు తెలుగు లాంగ్వేజ్‌లో అయితే నెట్‌ఫ్లిక్స్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉంటుంది కన్ఫామ్‌గా.
నెంబర్ 10 'ధురేందర్ ది రివెంజ్' మూవీ. సో, ఈ మూవీ థియేటర్ చాలా రోజులైతే అవుతుంది. సో, సక్సెస్‌ఫుల్‌గా థియేట్రికల్ రిలీజ్ కంప్లీట్ చేసుకోవడానికి ఇంకో 2-3 వీక్స్‌లో మనకైతే సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయితే చేసుకుంటుంది. సో, ఇంకా థియేటర్‌లో అయితే కొన్ని చోట్ల అయితే రన్ అయితే అవుతుంది. సో, మా దగ్గర తీసేసి దాదాపుగా అయితే 1 మంత్ అయితే అవ్వడానికైతే వస్తుంది ఈ మూవీ వచ్చేసి. సో, ఈ మూవీ వచ్చేసి మనకి ఎప్పటినుంచెల్లి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మనకు అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేసేసారు. సో, హాట్‌స్టార్ వాళ్ళు అయితే మనకి మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ అయితే తీసుకున్నారని మీ అందరికీ తెలిసిందే. సో, వాళ్ళొచ్చి మనకైతే మార్చ్ 14 నుంచెలైతే మనకి ఈ మూవీని అయితే రిలీజ్ చేస్తారని అనౌన్స్‌మెంట్ అయితే చేశారు. సో, ఆ డేట్‌ని అయితే పక్కాగా అయితే మనకి మూవీ అయితే రిలీజ్ కావచ్చు. సో, నాకు తెలిసి అయితే పోస్ట్‌పోన్ అయితే అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే బాలీవుడ్ మూవీస్ అన్నీ కూడా మనకైతే 2 మంత్స్ తర్వాతనే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతాయి. సో, ఒకవేళ మనకు మార్చ్ 14న అయితే రిలీజ్ అయితే అవ్వచ్చు. లేకపోతే పోస్ట్‌పోన్ అయితే అవ్వచ్చు. నెంబర్ 11 ప్రదీప్ రంగనాథన్ గారు హీరోగా యాక్ట్ చేసిన 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' మూవీ. సో, ఈ మూవీ వచ్చేసి మనకైతే రీసెంట్‌గానే థియేటర్ రిలీజ్ మిక్స్డ్ రెస్పాన్స్ అయితే తెచ్చుకుంటుంది. సో, నాకైతే మూవీ అయితే నచ్చింది. సో, చాలామందికైతే నచ్చుతుంది. కొంతమందికైతే నచ్చట్లేదని చాలామంది అయితే నెగెటివ్ రివ్యూస్ అయితే ఇస్తున్నారు. సో, ఓవరాల్‌గా మనకు ఈ మూవీ అయితే మంచిగానే మనకైతే థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది. సో, థియేటర్‌కి వెళ్ళి చూసినా మీకు ఎలా అనిపించిందో తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. సో, ఇంకా చూడాలనుకునేటోళ్ళు తప్పకుండా థియేటర్‌కి వెళ్ళి అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో, ఈ మూవీ మనకి ఎప్పటినుంచెల్లి ఓటీటీలోకి అందుబాటులోకి వస్తుందంటే ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకున్నారు. సో, వాళ్ళు వచ్చి మనకు అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేయలేదు గానీ సో, పలానా మంత్‌లో పలానా వీక్ నుంచెలైతే రిలీజ్ చేస్తామని అనౌన్స్‌మెంట్ అయితే చేశారు. సో, మనకు మే మంత్ నుంచెలైతే మిడ్ వీక్ నుంచెలైతే రిలీజ్ అయితే చేస్తారు. సో, ఇంకో 3-4 వీక్స్‌లో మనకు సక్సెస్‌ఫుల్‌గా థియేట్రికల్ అనేది కంప్లీట్ అయితే చేసుకుంటే అప్పుడు అయితే మనకు అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేస్తుంది ఈ మూవీ ఇది. నెంబర్ 12 డెకాయిట్ మూవీ. సో, అడివిశేష్ గారు హీరోగా యాక్ట్ చేసిన ఈ మూవీ వచ్చి రీసెంట్‌గానే థియేటర్ బ్లాక్ బస్టర్ హిట్ ఆగుతుంది. థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది. సో, నేనైతే ఈ మూవీని అయితే చూడడానికైతే వెళ్ళాను. సో, మూవీ ఎలా ఉందంటే ఒకటే మాట చెప్తున్నాను కదా, పిచ్చగా అయితే మీకైతే నచ్చుతుంది మూవీ వచ్చేసి. సో, మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో, మీరు లాస్ట్‌లో వచ్చే ట్విస్ట్‌గా అయితే మీకైతే మైండ్ పోతుంది. సో, అంతలా అయితే మనకి మూవీ అయితే ఉంది. సో, మీరు తప్పకుండా ఈ మూవీని థియేటర్‌లో అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో, ఈ మూవీ వచ్చి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చేసి మనకైతే జూన్ మంత్ ఫస్ట్ వీక్ నుంచి అయితే రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో, అంతవరకు వెయిట్ చేస్తామని కూడా వెయిట్ చేయండి. సో, అంతవరకు వెయిట్ చేయలేమనుకోవాలి తప్పకుండా థియేటర్‌లో అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. నెంబర్ 13 ఎమిలీ ఇన్ పారిస్ సీజన్ 6 వెబ్ సిరీస్. సో, వెబ్ సిరీస్ సంబంధించిన సీజన్ 5 దాకా ఆల్రెడీ అయితే మనకు నెట్‌ఫ్లిక్స్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉన్నాయి. సో, ప్రతి ఇయర్ నుంచెల్లి ఒక సీజన్ అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో, మనకు 2025లో అయితే మనకు సీజన్ 5 అయితే రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది. సో, ఈ 2026లో అయితే మనకు సీజన్ 6 అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో, ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకు ప్రతి ఇయర్ ఎండింగ్ లోపల అంటే మనకు డిసెంబర్ మంత్‌లో అయితే మనకి ఈ సిరీస్ సంబంధించిన ఒక్కొక్క ఎపిసోడ్స్ అనేది రిలీజ్ అయితే చేస్తున్నారు. సో, ఈ సీజన్ 6 మనకి ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకు ఈ డిసెంబర్ 18 నుంచి అయితే కన్ఫామ్‌గా అయితే మనకి ఇయర్ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే మనకి ఎప్పుడైతే అనౌన్స్‌మెంట్ అయితే చేసేస్తారో సో, చెప్పిన డేట్‌కి అయితే పక్కాగా అయితే మనకు సిరీస్ అయితే వచ్చేస్తుంది. సో, 13 మూవీస్‌లో మీరు ఈ మూవీ కోసం ఎగరుగా వెయిట్ చేసినా తప్పకుండా అయితే కామెంట్ అయితే చేసేయండి గైస్. హోప్ యూ గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. సో, చాలా రోజులు అయితే అవుతుంది. సో, మీరు ఒక లైక్ చేసుకోవడం ద్వారా చాలామందికి అయితే రీచ్ అవుతుంది. సో, అందుకే చాలా సార్లు అయితే అడుగుతున్నారు. సో, లైక్ చేసుకోండి అని. సో, మన ఛానల్ ఇంకా కొత్త వాళ్ళు చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో, ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్స్ టు ఆల్.